నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉందాం. నిశ్చలమైన రాజ్యం అంటే ఏదో తెలుసా? దేవుని సన్నిధి నివాసం చేయు స్థలముని నిశ్చలమైన రాజ్యము అంటారు. ఇంకొక మాట చెప్పాలంటే పరలోకము అని చెప్పాలి. దేవుని మందిరాన్ని ఏమన్నా పరలోకము అని చెప్పాలి. అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, మన దేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీ నమ్మకం ఆయన రాజ్యంలో ఉన్నారు. యేసు చూసినప్పుడు ఎక్కడ చెప్పాడు? ఆల్రెడీ నువ్వు నాతో కూడా ఉన్నావు, నా రాజ్యంలోనే ఉన్నావు. కారణం ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసం. నీ విశ్వాసం నువ్వు నిశ్చలమైన రాజ్యంలో నిలబడతావు. నీ విశ్వాసం ఆయన దైవ కృప కలిగి నిలబడతావు. నీ విశ్వాసం ఏం జరుగుతుంది? ఆ కృప కలిగి ఏముండాలంటే ఆయన రాజ్యానికి వచ్చినట్టే వినయ భయభక్తులతో. వినయత కనబడుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా అనుకున్నది జరిగించాలంటే వినయ భయభక్తులు కలిగి ఆయన దేవుని రాజ్యంలో ప్రీతికరమైన అంటే ఇష్టమైన, ఆయనకి ఇష్టపడేది కొన్నాడు. ప్రీతికరమైన సేవ మీరు చేయకపోతే, ఇష్టమైన సేవ మీరు చేయకపోతే నేను మీకు ఒకవేళ మీరు ఇష్టమైన సేవ చేసినా మీకు కావలసిన ప్రతిఫలమును ఆశీర్వాదమును సమృద్ధిగా ఈరోజు మన జీవితాన్ని కూడా సరి చేసుకుందాం, జాగ్రత్త పడదాం, ఆత్మీయంగా నడుస్తాం, ఆనందంగా బతుకుదాం, ఆయన ఆశీర్వాదంతో బతుకుదాం. ఆయన మనకుండగా అగ్ని జ్వాల మనం తాకగలిగిన వారు